ఈరోజు ఈనాడు రామోజీ తాత డ్వాక్రా సంఘాల గ్రూపుల మీద పడ్డాడు. ఏం చెప్పాడు? నాడు దర్జా నేడు గజగజ అనుకుంటా ఒక పేజ్, అసలు ఆ ఈనాడు పేపర్లో ఒక పేజ్ మొత్తం దీనికి వెచ్చిచ్చాడు. ఏం చెప్తాడు? నాడు దర్జా అంట. నాడు దర్జా అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో డ్వాక్రా సంఘాలు దర్జాగా ఉన్నాయి. నేడు గజగజ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలు గజగజ వణుకుతున్నాయి అని చెప్పేసి తన సొంత అల్లకంతో చంద్రబాబు నాయుడు గారు ఇది రాయమంటే ఇంక ఇది రాస్తాడు, చంద్రబాబు నాయుడు పెంట తినమంటే ఇది పెంట తింటాడు, ఇంక ఏ చేయమని అది చేస్తాడు మన రామోజీ. ఆ రాసే ముందు అసలు వాస్తవాలు ఏంటి, అది నిజమా కాదా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశాడా లేదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా లేదా ఏమీ చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల మీద ఒక పేజీ రాయమన్నాడు. ఒక పేజీ ఇష్టం వచ్చినట్టుగా రాసి పడేశాడు. డ్వాక్రా సంఘాలకి తీరని ద్రోహం, మహిళల స్వయం ఉపాధిపై జగన్ దెబ్బ, సున్నా వడ్డీ రుణాల్లో కూడా కుదింపు, 5 ఏళ్ల క్రితం దాకా దేశానికి దిక్సూచిగా నిలిచారు. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో డ్వాక్రా సంఘాలు దేశానికి దిక్సూచిగా నిలిచారని చెప్పేసి ఈ పేపర్లో ఈ అల్లకంలో ఆయన రాసుకొచ్చాడు. అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకు ఏదన్నా చేశాడా, ఆయన ప్రభుత్వంలో ఎవరైనా లాభపడ్డారా, ఆయన చెప్పిన హామీలను నెరవేర్చాడా లేదనేది ఒకసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600కు పైగా హామీల్లో డ్వాక్రా సంఘాలకి ఏం హామీలు ఇచ్చాడో వాటిని ఎంతవరకు నెరవేర్చాడో ఒకసారి చూద్దాం. ఇదిగో ఇది 16వ పేజీ. ఈ 16వ పేజీలో ఏం చెప్పాడో తెలుసా? మహిళా సాధికారత భద్రత అంట. ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ డ్వాక్రా సంఘాలను పునరుజ్జింపజేసే ప్రక్రియలో భాగంగా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం అంటే డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు. అతడితో ఆగల, మళ్ళీ జస్ట్ రుణమాఫీతోనే ఆగల. అంతేకాకుండా మహిళా సంఘాలకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ 29 జూలై 2015లో రాసిన ఆర్టికల్ ఇది. ద టీడీపీ గవర్నమెంట్ ప్రామిస్డ్ టు వే ద లోన్స్ ఆఫ్ ఉమెన్స్ సెల్ఫ్ గ్రూప్స్ బట్ నాట్ సింగిల్ పైసా హ్యాస్ బీన్ డిపాజిటెడ్. అంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సున్నా వడ్డీ రుణాలైతేనేమి, డ్వాక్రా సంఘ రుణమాఫీలు అయితేనేమి సింగిల్ పైసా కూడా చెల్లించలేదని చెప్పి ఇక్కడ రాశాడు. అదే నిజం కూడా. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా చెల్లించాల. 2014 నుంచి 19 దాకా ₹1 అంటే ₹1 కూడా చెల్లించలేదు. డ్వాక్రా సంఘాలకి ఏదో చేసేవాడు మాదిరిగా నాటకాలు అనమాట. ఇదిగో కోటయ్య కమిటీ అని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ తెచ్చుకున్నాడు. ఆ రిపోర్ట్లో కోటయ్య కమిటీ ఏం చెప్పింది తెలుసా? ద గవర్నమెంట్ వాజ్ నాట్ ఏ పొజిషన్ టు బేర్. అంటే చంద్రబాబు నాయుడుకి అంత సీన్ లేదు అని కోటయ్య కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. లేకపోతే అది చంద్రబాబు నాయుడు గారు కావాలని ఇప్పించాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో ఏమో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అయితే రుణమాఫీ చేసే పరిస్థితులు లేదని అయితే మాత్రం కోటయ్య కమిటీ ఇచ్చింది. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా నేను సంపద సృష్టించి దాన్ని వెల్ఫేర్కి చేస్తా అని చెప్తాడు కదా. మరి ఆ రోజు 2014 నుంచి 19 దాకా ఎందుకు సంపద సృష్టించలేకపోయాడు? ఆ సంపద సృష్టించి ఆ డ్వాక్రా సంఘ రుణమాఫీలు, ఆ వడ్డీ లేని రుణాలు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేకపోయాడు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2024 ఎలక్షన్స్లో నేను మళ్ళీ వచ్చి రుణాలన్నీ మాఫీ చేస్తా, మహిళలకు అంత ఇస్తా, ఒకరుంటే ఒకరికి ఇస్తా, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, 10 మంది ఉంటే 10 ఇస్తా, మీ ఓపిక ఎంతమందిని కావాలంటే అంతమందిని కనండి అని చెప్పి సొల్లు పురాణాలు చెప్తా ఉన్నాడు. అంటే 2014 నుంచి 19 దాకా ఉన్న గవర్నమెంట్లో అప్పుడే రుణమాఫీ చేయలేనుడు ఇప్పుడు 2024లో వచ్చి రుణమాఫీలు చేసేస్తాడంట. మహిళా సాధికారత కోసం పోరాడతానని చెప్పేసి సొల్లు పురాణాలు ప్రతి ఒక్క సభలో ఇదే చెప్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదనే దానికి ఇదే సాక్ష్యం. కావాలంటే మీ ఇంటి పక్కన వాళ్ళనో, మీ ఇంటి ముందు వాళ్ళనో, ఇంటి వెనక వాళ్ళనో ఎవరైనా ఏ మహిళనైనా అడగండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹1 అంటే ₹1 కూడా డ్వాక్రా సంఘాలకి ఇవ్వలేదు అనే చెప్తారు. అంతేకాకుండా ఇంకో విచిత్రం ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే డ్వాక్రా సంఘాలకు రుణాలను చెల్లించిందే కాక వాళ్ళు తీసుకున్న రుణాలకి వడ్డీకి వడ్డీ వేసి చక్రవడ్డీ కట్టించుకొని వాళ్ళని నడ్డిరుచి కూర్చోబెట్టాడు. మరి అలాంటప్పుడు రామోజీ తాత ఏం రాయాలి? నాడు టీడీపీ ప్రభుత్వంలో గజగజ అని రాయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వడ్డీకి వడ్డీ వేసి చక్రవడ్డీలు కట్టించుకొని